साबिक डिप्टी चीफ मिनिस्टर कडियम श्रीहरि ने जुमे को कहा कि मुखर्रना के मुश्तरका सेशन से गवर्नर डॉक्टर सौंदरराजन की तकरीर में कोई नई बात नहीं थी और ऐसा दिखाई दे रहा था कि वो कांग्रेस का मंशूर पढ़ रही हैं। मुखर्रना के मुश्तरका सेशन से गवर्नर के खिताब के बाद अहाते असेंबली में मीडिया के नुमाइंदों से बात करते हुए कडियम श्रीहरि ने कहा कि गवर्नर ने बीआरएस के दौरे हुकूमत में हासिल करदा बहबूदी और तरक्याती कामयाबियों को नज़रअंदाज कर दिया और उन्होंने मरकजी हुकूमत की ही सताइश की। इसके अलावा नीति आयोग की भी तारीफ की गई जिसकी ज़रूरत ही नहीं थी। कडियम श्रीहरि ने कहा कि धान की पैदावार में तेलंगाना मुल्क भर में सरकर्दा मौक़िफ़ रखता है और IT एक्सपोर्ट्स में भी ये रियासत सरे फहरिस्त है, लेकिन गवर्नर ने अपने खुतबे में उन कामयाबियों का कोई हवाला नहीं दिया। సంవత్సరానికి 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి అవడము ఇది సత్యము, ఇది ఒక రికార్డ్। 24 గంటల కరెంటు అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల కరెంటు తెలంగాణలో అందిస్తున్న మాట వాస్తవం। విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది అనేది సత్యం। తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది తెలంగాణలో అనేది RBI చెప్పిన మాట। హైదరాబాద్ అభివృద్ధి అనేది సత్యం। IT ఉత్పత్తుల ఎగుమతిలో కూడా హైదరాబాదు ఒక బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించింది అనేది సత్యం। పట్టణ సుందరీకరణ అనేది ఒక సత్యం। స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ను పెంపొందించుకోవడంలో అభివృద్ధి చేసుకోవడంలో తెలంగాణ నెంబర్ 1 అనేది RBI చెప్పిన మాట సత్యం। అదేవిధంగా ఇంకా అనేక విషయాలలో ఇవాళ పట్టణ సుందరీకరణ విషయంలో కానీ పల్లె ప్రగతి విషయంలో కానీ పట్టణ పచ్చదనము పల్లె పచ్చదనం విషయంలో కానీ గ్రీన్ కార్పెట్ పెంచే విషయంలో కానీ అనేక అవార్డులు జాతీయ స్థాయి సంస్థల నుంచి తెలంగాణకు వచ్చింది। ఇవన్నీ వారు చెప్పడం మర్చిపోయి